ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఏవైతే బాధితులున్నా బాధితుల కోసం రంగాలు దిగారు. చూస్తే కనుక సీఎం వైద్యం నుండి వచ్చిన వెంటనే పూర్తిగా బాధితులకు సంబంధించి కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదే తరుణంలో కూడా ఇక్కడ నుండి మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా క్షేత్రస్థాయిలో కూడా బాధితులకు భరోసా ఇస్తున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ ఎవరు ఊహించని ముంపులో పూర్తిగా అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారు, ఒకవైపు పాలకులు పట్టించుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలను ఏ విధంగా ఆదుకుంటారు? సార్, మీరు అందరూ కూడా గత 4-5 రోజులు చూస్తున్నారు. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకి కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని అసమర్థ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆయన ఇప్పటికీ కూడా అతను కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి తోడు వాళ్ళ మౌత్ పీస్ అయిన షర్మిలమ్మ గారు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దువ్వెత్తి పోస్తున్నారు తప్ప ఈరోజు మేము అధికారులు ఉన్నారు, మేము ఈరోజు ప్రజలకు మేము చేయాలని చెప్పి ఆలోచన ఎవరికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన నిన్న అక్కడికి వచ్చారు. ఆల్రెడీ ఇప్పటికే మేము పాలు కానీ మామూలుగా వాటర్ బాటిల్స్ సప్లై చేస్తున్నాం. ఈరోజు బ్రెడ్స్, బెడ్షీట్స్, బిస్కెట్స్, పిల్లలకు బిస్కెట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సహాయం చేయాలి ఒక ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన వీరిని చూసినా సరే సిగ్గు తెచ్చుకోమని చంద్రబాబు నాయుడు చెప్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా వరదలు వచ్చినాయి, కానీ ఎప్పుడు కూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడలేదు. కానీ ఈరోజు చేతకాని ముఖ్యమంత్రి ఇక్కడ ఉండబట్టి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ప్రజలకి మేలు చేయకపోగా ఊరికి అవాకులు చవాకులు పేలడం, అతనికి ఇరిగేషను వాటర్ లెవెల్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని కూడా తెలియని వ్యక్తి ఇప్పుడు 28వ తారీఖు నాడే కనుక ఈ వరదలో మనకి వర్షాలు, తుఫాను, సైక్లోన్ పెట్టినప్పుడు వాటర్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అది చేయకుండా కేవలం ఆర్భాటాల కోసం అని చెప్పని విజయవాడ కలెక్టరేట్లో కూర్చోవడం, 2 గంటలకు ఒకసారి ఏరియాకు రావడం, దానివల్ల వాళ్ళకి అందే పనికి సహాయం కూడా అందరినీ ఇక్కడ చేస్తున్నాడు. అందే సహాయం అంటున్నారు. ఆల్రెడీ ఎన్జిఓ సంస్థలు కానీ వీరు కానీ మీరు గతంలో చేశారు. కరోనా విషయంలో ఒక మేనేజ్మెంట్ ప్రకారం ప్రతి గడప గడపకి వెళ్ళే విధంగా చేశారు. ఇక్కడ ఎన్జిఓస్ కూడా ఒకటే అంటున్నారు, మమ్మల్ని మేము తెచ్చి ఇద్దామన్నా కానీ క్షేత్రస్థాయిలో పంచేందుకు సరైన వస్తువులు కల్పించలేదు, ప్రభుత్వం మాకు సహకరించలేదని చెప్పి అంటారు. ఏమేమి చూస్తారు అసలు? ఇప్పుడు మేము కూడా గత 4 రోజుల నుంచి మేము కూడా సర్వీస్ చేస్తున్నాం. మాకెక్కడో కూడా మేము మా కార్లు వెళ్ళాలన్నా కానీ మేము బోట్లు పెట్టుకుంటానంటే కానీ ఎక్కడో కూడా పర్మిషన్ లేకుండా ఎక్కడో 2 కిలోమీటర్ల లోతులు ఆపేసేవాళ్ళు. అయినా కానీ మా స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు కథలో మీరు చెప్పిన విధంగా కరోనాలో అయితే కనుక పశ్చిమ నియోజకవర్గంలో రోజుకి 25,000 మంది మినిమం కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు ఇచ్చేవాళ్ళం. అది చాలా ప్లాన్డ్గా ఇచ్చుకుంటూ పోయేవాళ్ళం. కనీసం ఇక్కడ 3 లక్షల మంది జనాభా కూడా సర్వీస్ చేయలేని ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం అని చెప్పి మాత్రం మీ ద్వారా తెలియపరచుకున్నాను. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు మాని ప్రజలకు మేలు చేసే విధంగా, మంచి చేసే విధంగా, అదేవిధంగా ఎవరైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లు కావచ్చు, టీవీలు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, స్కూటర్లు కావచ్చు, కార్లు కావచ్చు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది. అది కనుక చేయకపోతే మాత్రం ప్రజలతో పాటు కలిసి మేము కూడా ఉద్యమాలు చేయడం సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు మేలు చేయాలని మాత్రం కోరుకుంటున్నాం. ప్రధానంగా ఎండియు వాహనాలను చూసారు. వాహనాలకు సంబంధించి గతంలో ఈ ఆల్రెడీ అక్రమాలకు సంబంధించి పీడిఎస్ రైస్కి అని చెప్పని ఇబ్బంది పెడతాయి. అలాంటి వాహనాలే ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా వాటి ద్వారా సప్లై చేస్తున్నారు. ఏం చూస్తారు? అలాంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాడుకుంటున్నారు, మరోవైపు విమర్శలు చేస్తున్నారు. ఈ వాహనాలు ఇది ఒక 3 నెలల్లో చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందో అది కేవలం చంద్రబాబు నాయుడు. దేనికి అసలు 40 సంవత్సరాలు అయింది వాటరు, ఈరోజు వాటర్ దేనికి వచ్చింది? ప్రతి పేదవాడికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిందే. చెప్తానండి, ఇప్పుడు వాహనాలు అది అవసరం. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కరోనా వచ్చింది, కానీ ఒక్కడైనా బాధపడ్డారా? అయినా మన వాలంటరీ వ్యవస్థగా ఉండి వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏం చేయాలి? అట్లాంటి మంచి వ్యవస్థను కోల్పోయింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. అదేనా ఇప్పుడైనా ప్రతి ఇంట్లో ఒక టీవీ, ఒక కూలరు, ఒక ఏసీ, ఒక ఫ్రిడ్జ్ ఏదో ఒకటి పాడైపోయింది. వాళ్ళందరికీ ఇప్పుడు నష్టపరిహారం ఇప్పించేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పగలుగుతాం. ప్రధానంగా చూస్తే ఎండి వాహనాలను చూసారు. బియ్యంస్ పంపిణీ చేసే వాహనాలనే గతంలో అనుమానించారు. ఆల్రెడీ వీటి ద్వారా అవినీతి జరుగుతుంది. అలాంటి వాహనాలను టీడీపీ నాయకులే తీసుకొచ్చి పంపిణీలు చేస్తున్నారు. ఏమని చూస్తారు? వాళ్ళు సిగ్గులేదు, ఏం చేస్తాం, ఇంకా ఇప్పుడు తప్పదు, గతి లేదని నన్ను చెప్పారు. నన్ను ఇప్పుడు జగనన్న చెప్పారు, ప్రతిదీ నేను చేసింది ప్రతిదీ నేను ఒక పేద ప్రజలు పనికొచ్చే పని అని. అదేవిధంగా ఇప్పుడు మనం జగనన్న చెప్పారు, కళ్ళారా మేము ఇప్పుడు చూస్తాం. దేనికి? జగనన్న ప్రతి పని చేసి అది పేదవారి కోసం చేస్తానని ఇప్పుడు నిరూపించబడింది. చెప్పండి ప్రధాని పవన్ కళ్యాణ్, నేను వస్తే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు కానీ నా వల్ల మేలు జరగదని చేతులు ఎత్తేస్తారు. ఏమని చూస్తారు? ఏదో సామెత చెప్పినట్టుంది, చేయలేక మధ్యలు అని. ఈరోజు ఇంత ఎమర్జెన్సీ విపత్తు
ప్రజలు ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నటువంటి పరిస్థితిలో రాజకీయం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి అధికార వ్యవస్థ మొత్తం టోటల్ ఫెయిల్ అయింది. ఎందుకంటే బిల్డింగ్ల మీద ఉన్నటువంటి ప్రజానికాన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ 2 సార్లు వస్తే కూడా ఎక్కడా కూడా మరణాలు జరగకుండా ఈ వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది అనేది ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అడుగు పెట్టిన రోజు అడుగు పెట్టిన రోజు ప్రజలు ఉవ్వెత్తున ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సమస్యలు చెప్పారు. ఆయన చేసినటువంటి సంస్కరణలే ఈరోజు ప్రజలకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నాయి. మీరు చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా మేము ఎన్నో రకాల లబ్ధిని పొందాం. ఈరోజు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేక షుగర్ పేషెంట్లతో సహా ఎన్నో మరణాలు జరిగినాయి, ఎంతోమంది చనిపోయారు, జంతువులు చచ్చిపోయినాయి. ఆ కుళ్ళు వ్యవస్థలో చట్టి పిల్లలు నేర్చుకొని మరి మహిళలు జీవించడం అంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 విరాళం ప్రకటించిన తర్వాత ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి బ్రెడ్లు దుప్పట్లు ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగినాయి. వాటర్ ఇవన్నీ కూడా పంచడం ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ వ్యక్తులు రావడం ఏం చూస్తారు? అసలు అంతకుముందు మరి మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి చేష్టలు, మరి ఈరోజు ప్రజల కష్టాలు నష్టాలు సుఖాలు ఆయనకి పట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే నేను మాట్లాడితే నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడ ఉన్నాడని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి జన సైనికులు వాళ్ళు కూడా సర్వీస్ చేయమని చెప్పి ఒక్క మాట చెప్పలేకపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మీరు కూడా సర్వీస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా.